వెంకటగిరి గూడూరు మధ్య రహదారి ప్రయాణం నరకప్రాయంగా మారింది. వైసీపీ పాలనలో ఆగిన నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంకా ప్రారంభం కాలేదు. నిత్యం వందల వాహనాలు ప్రయాణించే వెంకటగిరి గూడూరు రహదారి దుస్థితిపై కథనం. ఇది వెంకటగిరి నుంచి గూడూరు మీదుగా చెన్నై విజయవాడ జాతీయ రహదారిని అనుసంధానం చేసే రోడ్డు పరిస్థితి. ఈ రహదారిపై ప్రయాణం వాహనదారులకు ప్రాణాంతకంగా మారింది. వెంకటగిరి గూడూరు మధ్య రహదారిని 4 వరుసలుగా విస్తరించారు. రహదారి మధ్యలో పైపు కల్వర్టులను విస్తరించే లక్ష్యంతో 3 ఏళ్ల క్రితం 40 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు చేపట్టారు. వైసీపీ హయాంలో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యే శిలాఫలకాలు వేసి నిర్మాణాలు ప్రారంభించారు. 21 పైపు కల్వర్టుల విస్తరణ, వర్ధనపల్లి, వెంగమాంబాపురం, అంబలపూడి గ్రామాల్లో తారు రోడ్డు స్థానంలో సిమెంటు రోడ్లు వేయడంతో పాటు కొంతమేర తారు రోడ్డు పనులు చేశారు. పూర్తయిన పనులకు సుమారు 10 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించక సదరు గుత్తేదారు నిర్మాణాలను ఆపేశారు. పనులు ఆగిపోవడంతో 14 కిలోమీటర్ల మేర కంకర తేలి వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. బంగారుపేట, పాపమాంబాపురం, వెంగమాంబాపురం, మర్రిమాను ఏరియా, అక్కసముద్రం, యాచవరం కాలనీ, రామాపురం బస్ షెల్టర్, బాలాయపల్లి ప్రాంతాల్లో వాహనాల రాకపోకల సమయంలో దుమ్మురేగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లారీ తిరుగుతామండి. వెంకటగిరి నుంచి బాలాపల్లి రోడ్డు వరకు బాగాలేదు సార్. గంట అయితే 2 గంటలు పడతాం. ఈ రోడ్లో బండ్లు తోలి సాయంకాలానికి భుజాలతో కూడా నొప్పులు వచ్చేస్తున్నాయి. వేసిన దాని మీద వేసుకుంటారు కానీ ఈ రోడ్డు వేయటంలే. భయంకరంగా బాయిలు కూడా 150 తోలితే కూడా ఈ బండ్లు రిపేర్లు పెట్టుకొని సరిపోతున్నది. ఎక్కడ వాడు గొల్లలుగా ఊడిపోతున్నాయి. కొత్త బండ్లు తీస్తే కూడా కనీసం 1 సంవత్సరం కూడా రావట్లే. నుంచి ఆ తగిలిన చెట్ల దాకా బాయిలు అసలు బండి అట్ట ఊగిపోతా ఉన్నది. 2-3 ఏళ్ళ నుంచి పైనే ఉన్నది. ఆ రోడ్డు అది ఎట్టనో దానిపై పైన పూసేసినారు అట్ట. అది వచ్చి ఒక రోడ్డు గొల్లదోలే 5 నెలలు అట్టే ఉండిపోయింది. ఆర్టీసీ బస్సు వాళ్ళు అయితే దుమ్ము లేపుకొని పోతుంటే ఒక టిప్పు పోయేటోడికి 1 కేజీ తింటున్నారు ఆటో డ్రైవర్లు. దుమ్ము తల్ల ఎంటికలన్నీ నల్లంగా అయిపోతాయి. పెడసలుగా భయంకరంగా ఉన్నది. పనికి పోయినా కూడా పోలేకుండా పడిపోతామని భయంగా ఉన్నది. గతికిలు గుండా నేను అట్ట ఎక్కించుకుంటే మా ఆటో ఉండదమ్మా అన్నట్టు వెళ్తున్నారు. ఆటో వాళ్ళు కూడా మధ్యలో ఉండేవాళ్ళు ఏం చేయాలా? నడిచిపోయి ఎందరూ నడిచిపోతావా? ఆ మాదిరిగా ఉన్నది మా పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రోడ్డును పరిశీలించి డీఏ స్థాయి అధికారులతో చర్చించారు. వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ అమ్మపాలెం పరిసరాల్లో 3 కిలోమీటర్ల దూరం వెట్ మిక్స్ ఓ లేయర్ తారు వేసి సరిపెట్టారు. వాహనాల రద్దీ ఉండడంతో సింగిల్ లేయర్ గా వేసిన తారు రోడ్డు వెంటనే పాడైపోయింది. రహదారి నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో అడుగుకో గుంతతో 3 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కిన టయానికి పోలేక వాళ్ళ కూలి పనులు కూడా సరిగా దొరకడం లేదు. ఈ బాలాయపల్లి వెంకటగిరి రోడ్ అయితే భయంకరంగా ఉన్నది సార్. ఒక 3 రోజులు 4 రోజులు తోలిన డబ్బులు ఒకసారిగా 1000 రూపాయలు 1500 రిపేర్ల నిమిత్తం పెట్టుకోవాల్సి వస్తాను. అదే బాలాయపల్లి గూడూరు రోడ్డు బాగా వేస్తే అందరూ సక్రంగా పోయి వస్తే బాగా పనులు అంతా బాగా దొరుకుతాయి. బాలాయపల్లి హై స్కూల్ వరకు రోడ్లు బాగాలేవు. ఒక్కరంతా వేస్తున్నారు. ఇక్కడ పెట్రోల్ బంక్ కాడ నుంచి అంపాలెం వరకు వేస్తున్నారు. మిగతా అంతా రోడ్లు అంతా గతుకులే, బండ్లు అంతా గొల్ల అయిపోతా ఉన్నాయి. వెంకటగిరి టు ఏడుపేట बहुत रोड खराब है. प्रॉब्लम बहुत आता है. गाड़ी का प्रॉब्लम आ जाता है. बहुत दिक्कत आता है. समय लगता है. डीजल खपत होता है. ओनर भी परेशान रहता है. लोग सब परेशान रहते हैं. అమ్మపాళ్ళ నుంచి బాలాయపల్లి వరకు రోడ్డు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. రోడ్డుపై నుంచి వెళ్ళాలన్నా కానీ రావాలన్నా కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నాము. ప్రభుత్వం దీని గురించి ఆలోచించి కొంచెం తొందరగా చేస్తే ప్రజలందరూ కూడా బాగుంటుందని నా అభిప్రాయం.